జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్, బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ముష్కర్ల దాడి మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆయన స్పందించడం జరిగింది. ఈ ఉగ్ర దాడిని ఆయన ఖండిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దశాబ్దాల కాలం పాటు కాశ్మీర్ వల్ల ఇటు భారత్కి పాకిస్తాన్కి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఆ రెండు దేశాలు మాత్రమే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకోగలవు అంటూ డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ట్రంప్ ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పెహల్గామ్ దాడి చెత్త పని, పరిష్కారం భారత్ పాక్ చేతుల్లోనే ఉంది అంటూ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగినటువంటి ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ మధ్య కాశ్మీర్ విషయంలో చాలా ఏళ్లుగా గొడవ జరుగుతోందన్నారు. అయితే దాన్ని ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. రోమ్ పర్యటనకు బయలుదేరినటువంటి ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ పాక్ ఉద్రిక్తతలపైన అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆ రెండు దేశాలు నాకు చాలా దగ్గర. ఈ పాయింట్ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆ రెండు దేశాలు నాకు చాలా దగ్గర. కాశ్మీర్ విషయంలో భారత్ పాక్ల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఇక తాజాగా పర్యాటకులపై జరిగినటువంటి ఉగ్రదాడి చెత్త పని. ముష్కర్ల దాడిలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడం విచారకరం. అయితే ఏళ్లుగా నలుగుతున్నటువంటి సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి బైసరన్ లోయలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడినటువంటి సంగతి తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చినటువంటి వారు పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయినటువంటి ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఈ దాడికి పాల్పడినట్టుగా మనకి ఇప్పటికే తెలిసిన విషయమే. సో ఈ ఉగ్రదాడి ఏదైతే ఉందో ఈ ఉగ్రదాడిని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ అయితే మరోసారి ఆయన స్పందించడం జరిగింది. దీన్ని ఖండించడం కూడా జరిగింది. అంటే ఈ ఉగ్రదాడి జరిగిన రోజు నుంచి కూడా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్తో పాటుగా అమెరికా విదేశాంగ శాఖలో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది అధికారులు కూడా దీన్ని ఖండించారు. ఖండించి ఇది చెత్త పని, ఇది విచారకరం అంటూ వారు మాట్లాడారు. అంతేగాని భారత్కు అండగా నిలబడినటువంటి సందర్భాలు అయితే లేవు. నిజంగా చెప్పాలి అంటే ఈ ఉగ్రదాడి వెనక అసలు అమెరికా హస్తం ఉంది అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. దానికి కారణం ఏంటంటే అమెరికా దగ్గర నుంచి ఇప్పుడు పాకిస్తాన్ ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు లోపాయకారికంగా చేసుకున్నట్లుగా చైనా దగ్గర నుంచి కాకుండా అమెరికా దగ్గర నుంచే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ని కొనుగోలు చేసేటువంటి క్రమంలో భాగంగానే ఈ ఉగ్రదాడి జరిగింది అన్నట్లుగా ఎంతోమంది అయితే విశ్లేషకులు వాళ్ళ సైన్య శైలిలో విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు. అయితే ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ యుద్ధం గురించి మా ప్రమేయం ఏం లేదు, ఆ రెండు దేశాలు మాత్రమే దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోగలవు అంటూ ఇప్పుడు ఈ ఉగ్రదాడి గురించి ఆయన మాట్లాడారు. అలాగే అసలు ఈ ఉగ్రదాడి మాత్రం చాలా చెత్త పని, దీన్ని ఖండిస్తున్నాం అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ అయితే మాట్లాడడం జరిగింది. నిజంగా 22వ తేదీని చూసుకున్నట్లయితే కొంతమంది ముష్కరులు అతి దారుణంగా 26 మంది అమాయకుల మీద వారు కాల్పులు జరిపి కాల్పులు జరపడంతో 26 మంది అమాయకులు పర్యాటకులు అసూలు బాశారు. ఉగ్రదాడిలో మరణించినటువంటి ఈ 26 మంది అమాయకుల మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చారు. చేరిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదన మిన్నంటింది. ఆ తర్వాత యావత్ భారత జాతి మొత్తం కూడా ఈ ఉగ్రదాడి ఘటన మీద రగిలిపోయింది. ఈ ఉగ్రదాడికి కారణం అయినటువంటి ఉగ్రవాదులకు, అలాగే ఉగ్రవాదుల వెనకుండి నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్కు ఎట్టి పరిస్థితుల్లో తగిన బుద్ధి చెప్పాలి
అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా ఈ ఉగ్రవాదుల మీద, ఈ ఉగ్రవాదులను వెనకుండి నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్ మీద చర్యలు తీసుకునేందుకైతే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే సింధు జలాలను పాకిస్తాన్కు వెళ్లకుండా నిలువరించేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేసింది. దాంట్లో సక్సెస్ అయింది. ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఈ పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో 48 గంటల్లో వారు భారత్ని వదిలి వెళ్లాల్సిందే అంటూ భారత ప్రభుత్వం వారికి హెచ్చరికలు జారీ చేస్తూనే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పాకిస్తానీలకి ఈ వీసాలను రద్దు చేసింది. అలాగే మెడికల్ వీసాలను కూడా రద్దు చేసింది. ఏ రాష్ట్రాల్లో పాకిస్తాన్లు ఉన్నారో వారందరినీ కూడా ఆ రాష్ట్రాల్లో ఖాళీ చేయించి పాకిస్తాన్కు పంపించేటువంటి ఏర్పాట్లు చేయండి అంటూ ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్వయంగా ఆయన ఫోన్లో మాట్లాడారు. ఒక్క హైదరాబాద్లోనే చూసుకున్నట్లయితే 200కు పైగా పాకిస్తానీలు ఇక్కడ ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొంతమంది మెడికల్ వీసాల మీద వచ్చారు, కొంతమంది అంటే 35 మంది బిజినెస్ వీసాల మీద వచ్చారు, మరికొంతమంది అంటే 150 మందికి పైగా కొన్ని వీసాలతో వచ్చారు. వారందరూ కూడా 48 గంటల్లో హైదరాబాద్ని వదిలి వెళ్ళిపోవాల్సిందిగా ఇప్పటికే అధికారులు అయితే వారికి ఆదేశాలు జారీ చేశారు. అయితే పాకిస్తానీలు భారత్ని వదిలి పాకిస్తాన్కి వెళ్ళడంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతున్నాయి. ఆ సవాళ్లను కూడా ఇప్పుడు సామరస్యపూర్వకంగా వాటిని పరిష్కరించేలాగా భారత ప్రభుత్వం అయితే కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ఇక డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకి ఒకసారి మనం వ్యాఖ్యల్ని కనుక పరిశీలిస్తే భారత్ పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ విషయంలోనే గొడవ అవుతుంది కాబట్టి ఆ 2 దేశాలే ఆ సమస్యను పరిష్కరించుకోగలవంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 దేశాలు కూడా అంటే ఇటు భారత్ అటు పాకిస్తాన్ 2 దేశాలు కూడా మాకు సమానమే అన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ ఆయన వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు. 2 దేశాలు మాకు అత్యంత సన్నిహితంగానే ఉంటాయి అన్నట్లుగా ఆయన చెప్పారు. అంటే యుద్ధం మీద ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో, సరిహద్దుల్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో యుద్ధం జరగాల్సి కనుక వస్తే మేము ఎవరికి మద్దతు తెలపమన్నట్లుగా పరోక్షంగా ఆయన తన వ్యాఖ్యల ద్వారా చెప్పారంటూ కూడా చాలామంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ యుద్ధం చేయదలుచుకుంటే మాత్రం పాకిస్తాన్ మొత్తం దేశం మొత్తం కూడా 5 గంటల్లో అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. మాకు అమెరికా సహాయ సహకారాలు అవసరం లేదు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అవసరం లేదు. కానీ భారతదేశం ఒక శాంతి కామిక దేశం, శాంతిని కోరుకునేటువంటి దేశం. పదే పదే ఉగ్రవాద చర్యలతో, ఉగ్రవాద దాడులతో పాకిస్తాన్ ఎన్నిసార్లు భారత్ను కవ్వించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ భారత్ మాత్రం నిజంగా శాంతినే కోరుకుంటూ ఉంటుంది, శాంతి కామికంగానే వ్యవహరిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది అసువులు బాసినప్పటికీ భారత ప్రభుత్వం అయితే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది తప్ప పాకిస్తానీలను ఇబ్బంది పెట్టేలాగా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. గతంలో మనం చూసుకున్నాం, పుల్వామా ఘటన ఏదైతే ఉందో ఆ పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్లో ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. సర్జికల్ స్ట్రైక్స్ చేసి ప్రతీకారం తీర్చుకొని తీరింది. కానీ ఈసారి కూడా ప్రతీకారం తీర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాదులను, ఆ ఉగ్రవాదుల వెనక ఉన్నటువంటి పాకిస్తాన్ను మనం పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవాలి, తగిన బుద్ధి చెప్పాలి వారికంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నప్పటికీ భారత ప్రధాని మాత్రం సంయమనం పాటించారు. అయితే ఈ ఉగ్రదాడి గురించి భారత ప్రధాని మాట్లాడుతూ ఈ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు ఈ భూమండలం మీద ఎక్కడున్నా వారిని మట్టిలో కలిపేస్తాం అంటూ ఆయన హెచ్చరించడం కూడా చూసాం. అంటే ఈ నేపథ్యంలోనే 2 దేశాల మధ్య యుద్ధం జరగకపోయినప్పటికీ ఈ ఉగ్రదాడికి కారణమైనటువంటి ఉగ్రవాద సంస్థని, ఉగ్రవాదులను మాత్రం మట్టి కరిపించడం ఖాయమని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.